అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నోసార్లు అప్లై చేసుకున్నారు. ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఫైనల్ లిస్టు, అదిగో గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. కానీ మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగిసిపోయింది. అయినా కానీ ఇంతవరకు మరి అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్టు పెట్టకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ మొన్న ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో మాత్రం 12,000 కోట్లకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ డబ్బులు కూడా సరిపోవు. ఇంకా మొత్తం ఇంకా ఒక 10,000 కోట్లు కేటాయిస్తే ఇందిరమ్మ ఇల్లు ఈజీగా పూర్తయ్యే అవకాశం ఉండేది. సరే, ఏది ఏమైనా ఉగాదికి కొత్తింటికి పునాది, 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, బడ్జెట్లో నిధుల కేటాయింపుతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జవసత్వాలు, కేంద్రం అంగీకరించకపోయినా వెనక్కి తగ్గేది లేదంటున్న సర్కార్, బడ్జెట్లో ఏకంగా 12,571 కోట్ల నిధుల కేటాయింపు, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో సంవత్సరానికి 3,500 చొప్పున ఇళ్ల నిర్మాణం చేస్తాం, దాదాపు 4 ఏళ్లలో 20 లక్షల పైగా ఇళ్లను నిర్మిస్తాం, పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం అంటున్న సీఎం రేవంత్ అంటూ మరి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఇందిరమ్మ ఇళ్లను కూడా నిర్మించి తీరుతామని చెప్పేసి ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఉగాది నుంచి కొత్తింటికి ముగ్గు పోసి పునాది వేస్తామని చెప్పేసి ఇక్కడ కీలకంగా ప్రకటించిన ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి మరి జనవరి 26 రోజు కేవలం 72,000 మందికి కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లోనే సెలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన గ్రామాలన్నింటిలో మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ పెట్టకపోవడం పట్ల చాలా అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరి మాకెప్పుడు ఇల్లు ఇస్తారు, మరి నిర్దేశిత సమయంలోగానే లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించాలని, సాధ్యమైనంత త్వరలోనే ఇళ్ల నిర్మాణాలను కూడా మొదలు పెట్టాలని చెప్పి ఆశావాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ మంత్రి కూడా మరి ఈరోజైతే అదే ప్రకటన చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి కాబట్టి 5 ఏళ్లలో మొత్తం 22,50,000 ఇళ్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని, మరి ఒకసారి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉన్నాయి ఇళ్లను అయితే విభజించారు, దరఖాస్తులను విభజించారు. మరి ప్రస్తుతం అయితే లిస్ట్ 1లో ఉన్న వారికి ఇల్లు ఇస్తున్నారు. ఆ లిస్ట్ 1 జాబితాలను మరొకసారి క్షుణ్ణంగా మరి క్షేత్రస్థాయిలో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరొకసారి అధికారులు అయితే పరిశీలించి మరి ఇందిరమ్మ యాప్లో నమోదు చేస్తున్నారు. మరి గరిష్టంగా 3 నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని కూడా ఆలోచిస్తుంది. ఇక ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినా కానీ 3 నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో సొంతింటి కోసం అందిన అర్జీలను కూడా పరిశీలించిన అధికార యంత్రాంగం ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయానికి వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల లెక్కలతో లిస్టులు అయితే తయారు చేసింది. ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టాలని, అందుకోసం అడ్కో నిధులను రాబట్టాలని ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో స్పష్టం చేశారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు కూడా కార్యాచరణ రూపొందించింది. మరి గతానికి భిన్నంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టినప్పటికీ 80% పైగా అర్హులకు అందలేదు. ఆ స్థానంలో పాత పద్ధతిని ఆవిష్కరిస్తూ ఇందిరమ్మ పేరుతో ఇల్లు నిర్మించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో ప్రారంభించారు. ఈ పథకానికి అడ్కో 1000 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు వాటిని జెట్ స్పీడ్తో పూర్తి చేయాలని ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది. మరి దాదాపు మరి ఇప్పుడైతే ఎన్నికల కోడ్ అయితే లేదు. మరి వెంటనే ప్రతి గ్రామంలో లిస్టు పెడితే బాగుండేది. మరి ఉగాది లోపైన మరి ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి ఫైనల్ లిస్టు పెట్టాలని చెప్పి ఆశావాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ప్రభుత్వం అయితే గరిష్టంగా 3 నెలల్లో ఇక్కడ చూస్తే గరిష్టంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. కాబట్టి మరి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇది. కానీ ప్రభుత్వం ఉగాదిలోపే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టాలి. అసలు ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒంటరి మహిళలు, వితంతులకు ఈ విధంగా ఎవరెవరికి ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయి అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పి ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక ఇండ్లు లేని నిరుపేదలు 30 లక్షల మంది ఉన్నారు. మరి ఇప్పుడు కేటాయించిన డబ్బులు ఏ మూలకు సరిపోవో, మరి ఇతర రంగాలు పథకాలకు తగిన బడ్జెట్ ఏది, మేనిఫెస్టోలో హామీలు ఎక్కడ అంటూ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. ఈ బడ్జెట్లో వారికి 8,000 కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ నిధులు ఏ మూలకు సరిపోవని ఇక్కడ సిపిఐ తరఫున వారి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. గత బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఏమీ తేడా లేదన్నారు. కాబట్టి నిధులు కేటాయించాలి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెంటనే ఫైనల్ లిస్ట్ కూడా పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఉగాదికి కొత్తింటి పునాది అనేది మరి మంత్రి అయితే ప్రకటించారు. మరి ఇది వాస్తవం అయితే అందరూ కూడా హ్యాపీగా ఇల్లు కట్టుకుని సొంతింటి కలు నెరవేర్చుకుంటారు. మరి ఈసారైనా ప్రభుత్వం మాట మీద నిలబడుతుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అప్డేట్ అవగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.